హాయ్ అండి. పుట్టగొడుగుల కర్రీ గ్రేవీగా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. వేడి వేడి అన్నంతో కానీ చపాతీ, రోటీ, జొన్న రొట్టి, రాగి సంగట్లకు కూడా చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. 400 గ్రాములు పుట్టగొడుగులు తీసుకున్నానండి. చూసారు కదా. వీటిని శుభ్రంగా కడిగి ఉప్పు నీళ్ళల్లో ఒకసారి కడిగి పక్కన పెట్టేసుకోవాలి. పెద్దవైతే 2 ముక్కలుగా కట్ చేసుకోవాలి. చిన్నవైతే అలానే వేసుకుంటే సరిపోతుంది. మసాలా కోసము 1 టేబుల్ స్పూన్ ధనియాలు, కొద్దిగా దాల్చిన చెక్క, 3 లవంగాలు, కొద్దిగా అల్లము, బాగా పండిన టమోటాలు 2, పెద్ద సైజు ఉల్లిపాయ సన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి. 10 నుంచి 15 జీడిపప్పు పలుకులు, కొద్దిగా ఎండు కొబ్బరి, కొద్దిగా కరివేపాకు. మిక్సీ జార్ తీసుకొని ధనియాలు, చెక్క, లవంగ, అల్లము, జీడిపప్పు పలుకులు, కొబ్బరి, వెల్లుల్లిపాయలు, టమోటాలు ఇవన్నీ వేసేసి నీళ్ళు ఏమీ వేయకుండా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. నేనైతే గ్రైండ్ చేసేసాను. చూసారు కదా. ఈ విధంగా మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి కడాయి 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని ఇది చిటపట్లాడిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు వేసుకొని మంచి కలర్ వచ్చే వరకు వేయించుకోవాలండి. ఇది వేగిన తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ మొత్తం వేసేసుకొని మొత్తం ఒకసారి కలిపేసుకోవాలి. మీ కారానికి సరిపడినంత కారము, రుచికి సరిపడినంత ఉప్పు, 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసేసి ఒకసారి కలిపేసుకొని ఆయిల్ సపరేట్ అయ్యే వరకు ఈ మసాలా మొత్తము మగ్గించుకోవాలండి. ఇప్పుడు ఇందులో మనము శుభ్రంగా కడిగి ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న పుట్టగొడుగులు వేసేసుకొని మొత్తం కలిపేసుకోవాలండి. కలిపేసి నీళ్ళు ఏమీ వేయకుండా ఒక 5 నిమిషాలు సన్న సెగ పైన మగ్గించుకోవాలి. ఇలా మగ్గిన తర్వాత ఇప్పుడు నీళ్లు వేసేసుకోవాలని. చూసారు కదా, చక్కగా ఆయిల్ సపరేట్ అయ్యే వరకు మగ్గింది. ఇప్పుడు నీళ్లు వేసేసుకొని ఉడికించుకోవాలి. చాలా బాగుంటుందండి. ఈ విధంగా చేసినట్లయితే చాలా గ్రేవీగా చాలా కమ్మగా ఉంటుంది. చూసారు కదా. మధ్యలో కలుపుకుంటూ ఈ విధంగా దగ్గరికి అయ్యే వరకు చేసుకుంటే కమ్మటి పుట్టగొడుగుల కర్రీ రెడీ అండి. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్.